ఈ వీడియో చేతిలో మీకు ఏం కనబడుతున్నాయి? ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్. ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళని, ఈ గ్రేప్స్ ని నేను స్క్వీజ్ చేస్తే, గట్టిగా నొక్కితే ఏమొస్తుంది? పాలు వస్తాయా? నీళ్ళు వస్తాయా? లేదు. ఈ ద్రాక్ష పళ్ళలో ఏముందో అదే బయటకు వస్తుంది. దీని లోపల ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. గ్రేప్ జ్యూస్ వస్తుంది, ద్రాక్షరసం వస్తుంది. అలాగే కొన్నిసార్లు దేవుడు నీలో అద్భుతమైన విషయాలను బయటికి తీసుకురావడానికి కొన్ని పరిస్థితులను అలౌ చేస్తాడు. అవి మనల్ని స్క్వీజ్ చేసినట్టు ఉంటాయి, మనల్ని బాగా ప్రెస్ చేసినట్టు, బాగా నొక్కుతున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంటాయి. కాకపోతే నీలో దేవుడు చాలా అమూల్యమైన విషయాలు పెట్టాడు. అవి బయటికి తీసుకురావడానికే దేవుడు అవి అలౌ చేస్తాడు, కానీ నేను నాశనం చేయడానికి కాదు. ఆ పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడే దేవుడు నీలో ఉన్న ప్రేమని, నీలో ఉన్న సహనాన్ని, నీలో ఉన్న దీర్ఘశాంతాన్ని అవన్నీ బయటకు వస్తా ఉంటాయి. నీలో ఏదైతే దాచబడిందో అది బయటకు రాబోతుంది. When God is squeezing you, it's not to destroy you, but to bring the best out of you. ఆ స్క్వీజింగ్ ప్రాసెస్ తర్వాత you will come out more anointed, more blessed, more fruitful. బాధపడకు, దిగులు పడకు. దేవుడు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. So always be happy, always be joyful. God bless you.